This conference will now be recorded. Right. So, what is TK Inter? TK Inter, Inter or TK Inter module is a GUI module. GUI, GUI module or GUI library in Python. So, allowed GUI library at a meaning in that is the graphical user interface. GUI. What is GUI? The GUI stands for graphical user ఇంటర్ఫేస్ అని జియో అంటే మనకు వచ్చే ఫుల్ ఫామ్ మీనింగ్ అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీని ద్వారా ఏం చేస్తుంది? టు క్రియేట్ ద లాగిన్ పేజ్ క్రియేట్ చేయటం రిజిస్ట్రేషన్ పేజెస్ ని క్రియేట్ చేయొచ్చు. వాట్ ద యూజ్ ఆఫ్ మనకి జిఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. జిఐ వల్ల మనకి యూజ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ఫామ్ ఎలా అయితే ఉంటుందో హౌ టు గెట్ ద యూజర్ ఇన్పుట్ అనే కాన్సెప్ట్ లో చేస్తాం. Printer module in Python. Okay, GUI for the graphical user interface. Now here we can create the login pages, registration pages, and the logout pages. ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు మన దీంట్లో. లాగౌట్ పేజెస్ లేదండి టు స్టోర్ ది డేటా ఇంటూ ఏ డేటాబేస్ లేదా టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్ ఎక్కడి నుంచైనా కానివ్వచ్చు. మన డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు, డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అలాంటివన్నిటిని చేయాలంటే లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, లాగౌట్ పేజ్ క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సిన మాడ్యూల్ నేమ్ ఏంటండి? ద మాడ్యూల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రింటర్ మాడ్యూల్. ఫస్ట్ ఏం చేయాలి? ఇన్ ఎనీ మాడ్యూల్ అది ప్రింటర్ ఆర్ ఇట్ మే బి ఎనీ మాడ్యూల్, ఫస్ట్ టు ఇంపోర్ట్ ద మాడ్యూల్ ఫ్రమ్ ఇంపోర్ట్ ప్రింటర్. ఓకే, ఇంపోర్ట్ ప్రింటర్ లేదా దీన్ని కొంచెం ఏం రాయొచ్చు? ఫ్రమ్ పీకే ఇంటర్ ఇంపోర్ట్ స్టార్. దానివల్ల ఏమైంది మనకి ఎవ్రీ టైమ్ పీకే ఇంటర్ డాట్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాయాలి, పీకే ఇంటర్ డాట్ పీకే అని రాయాలి. నౌ ద విండో డబ్ల్యూ ఈక్వల్ టు వీఆర్ క్రియేటింగ్ వన్ విండో. అంటే ఇలా రాయటం వల్ల ఇంపోర్ట్ ఇంటర్ అని రాయటం వల్ల టీకే ఇంటర్ డాట్ పీకే అని రాయాలి. ఇలా టీకే ఇంటర్ డాట్ మాడ్యూల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ రాయటం టైం వేస్ట్. దాని బదులు మనం ఏం చేస్తున్నాం? ఫ్రమ్ పీకే ఇంటర్ ఇంపోర్ట్ స్టార్ అందులో ఉన్న ఆల్ వస్తాయి. అప్పుడు ఇది అవసరం లేదు, డైరెక్ట్గా విండో ఈజ్ క్రియేటెడ్. Now the window is created. Okay, now the window is created. Okay, fine, sir. One window is created. By default, this window title is TK. బై డిఫాల్ట్ వచ్చేసింది. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదంటే అది విండో పెట్టుకుంటాం. ద టైటిల్ ఈస్ డబ్ల్యూ డాట్ టైటిల్ ఎనీ నేమ్. If you are creating a login page, if you are creating the module Python, the title is called as a Python. The title is called as a Tronics Python. ఏదో ఒకటి మన ఇష్టం వచ్చింది పెట్టుకుంటామని. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వాట్ ఈజ్ యువర్ టైటిల్? ఇంతకుముందు ప్రీవియస్ టైటిల్ ఏముంది మన దగ్గర? టీకే. ఇప్పుడు మన టైటిల్ ఏమొచ్చింది? Tronics. Okay, sir. After completing of the title, next ఏం చేయాలి? W dot geometry. Geometry means to set the width and height. Width first ఏం చేయాలి? Okay, single quotes or double quotes something. Okay, 400 into 600. Okay, now 400 width తో 600 height తో మనం ఒక విండోని క్రియేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ width for 400, the height for 600. ఫస్ట్ వన్ width, సెకండ్ వన్ ఏంటండి మనం హైట్. మన రిక్వైర్మెంట్ ఇది. నా లేదండి 600 by 600 width and height both are equal గా ఒక విండో క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ విండోని ఏం చేయాలి సార్? ఈ విండోలో డేటా ఎంటర్ చేయాలి, విండోలో టెక్స్ట్ డిస్ప్లే చేయాలి, లేబుల్ డిస్ప్లే చేయాలి. L1 ఈక్వల్ టు దట్ ఈజ్ L1. 11 అనుకోబాకండి దయచేసి. L1 లేబుల్ ఆఫ్. ఓకే, లేబుల్ ఆఫ్ ఏం కావాలి? డబ్ల్యూ. అంతే, మిగిలిన ఏమి రాయిపోయినా ఏం కాదు, మన ఇష్టం. దిస్ L1 ప్రింట్ కావాలి. L1 డాట్ గ్రిడ్ ఆఫ్ ఎంత? ఫస్ట్ ఏం చేయాలి? కాలం ఈక్వల్ టు 0, రో ఈక్వల్ టు 0. రో 1లో, రో 0లో, కాలం 0లో హియర్ వీఆర్ యూజింగ్ వన్ లేబుల్ వచ్చింది. బట్ ద లేబుల్ మీద టెక్స్ట్ ఏమి లేదు. లేబుల్ మీద ఏం టెక్స్ట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి ఇక్కడ? ద టెక్స్ట్ ఈక్వల్ టు ఏదో ఒకటి పెట్టుకుంటాం. గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈజ్ మై టెక్స్ట్. ఇందాక టెక్స్ట్ లేదండి, ఇప్పుడు టెక్స్ట్ రాశాను అక్కడ. దాని డిఫరెన్స్ చూసుకోండి. నేను రాసుకున్నా, మనం గుర్తు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో టెక్స్ట్ లేదు. నా ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఏం చేశాను? ఇక్కడ టెక్స్ట్ ఇచ్చా. ఇది పెద్దగా రావాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం?
కామా ఏం చేయాలి ఫాంట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాం నిన్న ప్రోగ్రామ్ పంపించా మీకు ఓకే ఫాంట్ ఈక్వల్ టు ఏం కావాలి దాని సైజ్ ఎంత కావాలి ఏం కావాలి దాని యొక్క మెథడ్ కూడా ఇచ్చుకొని కావాలంటే నవ్ ద ఫాంట్ ఈక్వల్ టు ఏరియల్ బోల్డ్ అని పెట్టి ఏం చేస్తే సైజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాం 50 అప్పుడు ఇచ్చింది వేరు ఇప్పుడు ఇచ్చింది వేరు అది బై డిఫాల్ట్ గా వచ్చింది ఇప్పుడు సైజ్ ఈక్వల్ టు 50 ఇప్పుడు ఇచ్చిన సైజ్ వచ్చింది అర్థమవుతుందా క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ ఏదైనా పెట్టుకో ఇక్కడ నీ ఇష్టం వచ్చింది పెట్టుకో ఓకే ఆ స్టైల్ నీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ దాంట్లో ఇబ్బంది ఏం లేదు నో ప్రాబ్లం రైట్ నవ్ ద స్టైల్ సైజులు నీ ఇస్తాం గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓకే కలర్స్ అవన్నీ యాజ్ యూ విష్ నీ ఇష్టం నీ రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టు నా దిస్ ఈజ్ వన్ టెక్స్ట్ నా ఇప్పుడు ఏం చేస్తున్నా ఎంటర్ ఫస్ట్ నెంబర్ చూడండి ఏం చేస్తున్నా ఇక్కడ మై ఫస్ట్ లేబుల్ ఈజ్ కాల్డ్ ద ఎంటర్ ఫస్ట్ నెంబర్ తర్వాత ప్రోగ్రామ్ ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి ఏమడిగింది నన్ను అక్కడ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంతే కదా 2 నెంబర్స్ ఎడిషన్ చేయాలి నా ప్రోగ్రామ్ 2 నెంబర్స్ యాడ్ చేయాలి నవ్ దిస్ ఇస్ ద 2 నెంబర్స్ రైట్ అండ్ అనదర్ వన్ ఏం చేసిన అనదర్ కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ సెకండ్ నెంబర్ ఓకే సెకండ్ నెంబర్ ఎక్కడ చేయాలి ఓకే కానీ నెక్స్ట్ రోకి వచ్చేయాలి నెక్స్ట్ రోకి వెళ్ళాలి రో 1 లో ఉండదు నెక్స్ట్ రోకి రావాలి దానికి కిందికి రావాలి కాబట్టి దాని కింద ఇచ్చేసాను అర్థమైందా లేదా చెప్పండి నాకు ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఎనీ డౌట్ ఎనీ వన్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ ఎంటర్ ద సెకండ్ నెంబర్ రో 0 అదే కాలం 0 కాలంలోనే పెట్టాను అండ్ ద రో వాల్యూ ఎంత ఇచ్చానండి ఇప్పుడు ఇక్కడ రో ఈక్వల్ టు 1 దట్ మీన్స్ ద నెక్స్ట్ రోకి అది ఆటోమేటిక్గా నెక్స్ట్ రోకి వెళ్ళిపోయింది ఇంతవరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను కానీ ఇప్పుడేమో నాకు ఇక్కడ బాక్స్ కావాలి నేను ఎంటర్ చేయడానికి బాక్స్ కావాలి కదా ఎంటర్ చేయాలి వాల్యూ ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ కావాలంటే దట్ బాక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎంట్రీ బాక్స్ ఈజ్ కాల్డ్ ఎంట్రీ జాగ్రత్త అర్థం చేసుకోండి ఈ ప్రోగ్రామ్ మామూలే 2 లేబుల్స్ పెట్టా దీంట్లో ఏ ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ యాడ్ 2 లేబుల్స్ అంతే ఏం ఆపరేషన్ చేయట్లా ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ 2 లేబుల్ పెట్టాను అంతే అర్థమైందా లేదా చెప్పండి నాకు ఇద్దరికి క్లియర్గా ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా దీనికి కలర్స్ కావాలంటే కూడా సెట్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ఇది ఇందులో లాజిక్ లేదు ఇక్కడ సరదాగానే బ్యాక్గ్రౌండ్ ఓకేనా రెడ్ అండ్ ఎల్లో బ్లూ అండ్ ఎల్లో ఏదో ఒకటి బ్లూ అండ్ ఎల్లో ఇది సంబంధం లేదండి ఇది దీనికి ఇబ్బంది ఏమీ లేదు ఎస్ పెడదాం జస్ట్ ఓన్లీ అలా ఉండటానికి మనకి కనపడటానికి మాత్రమే మనం పెట్టిన కాన్సెప్ట్ క్లియర్ అండి ఇందులో 2 లేబుల్స్ పెట్టాను రైట్ ఏ ప్రోగ్రామ్ ఎంటర్ ద 2 లేబుల్ మరి ఈ 2 లేబుల్స్ ఎదురుగా ఇప్పుడు నాకేం కావాలండి విండో వచ్చింది నా దగ్గర మంచిగానే ఉంది ఈ విండోలో ఒక ఎంట్రీ బాక్స్ కావాలి అంటే ఇక్కడ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనగానే నేను 11 ఎంటర్ చేస్తాను ఎంటర్ సెకండ్ నెంబర్ అనగానే 22 ఎంటర్ చేస్తాను ఇక్కడ ఒక బటన్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏం పెట్టుకోవాలి ఇక్కడ బటన్ ఈ బటన్ పెట్టి నాకు దీంట్లో వాల్యూ కావాలి ఈ బటన్ క్లిక్ చేయగానే నాకు ఆ వాల్యూ నీకు క్యాచ్ చేసుకోవాలి అదవుతుంది క్లియర్గా బటన్ క్లిక్ చేయగానే వాల్యూ నీకు క్యాచ్ చేయాలి ముందు ఒక ఎంట్రీ బాక్స్ కావాలి ఎంట్రీ ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ యాడ్ 2 లేబుల్స్ అంతే ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ లో రైట్ ఏ ప్రోగ్రామ్ ఓకే రైట్ ఏ ప్రోగ్రామ్ యాడ్ 2 ఎంట్రీస్ రెండు బటన్లు ఎలా అయితే పెట్టానో ముందు ఇండివిజువల్ రాద్దాం ఆ తర్వాత యాడ్ చేద్దాం ఎంట్రీ సో ఇది ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇది ఎలా అయితే ఉందో మన దగ్గర P1 ఈక్వల్ టు ఎంట్రీ P1 ఈక్వల్ టు అని ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ E1 డాట్ గ్రిడ్ ఆఫ్ ప్రజెంట్ గా కాలం 0లో రో 0లో ఒక ఎంట్రీ పెట్టాను ఎంట్రీ అనేది ఒక బటన్ నేను మీకు ఇచ్చిన దాంట్లో ఉండే చూడండి విడ్జెట్ వాట్ ఈజ్ ఎంట్రీ దిస్ ఎంట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ విడ్జెట్ ఈ విడ్జెట్స్ అంటే లేబుల్ విడ్జెట్స్ మీన్స్ అట్రిబ్యూట్స్ సో ఇక్కడ ఒక ఎంట్రీ వస్తుంది చూడండి మనకి జస్ట్ ఎంట్రీ ఒక ఎంట్రీ బాక్స్ ఓకేనా ఎంటర్ చేసినా లేదా ఎంట్రీ బాక్స్ ఓన్లీ ఎంట్రీ బాక్స్ సార్ ఈ లాజిక్ ఎలా వచ్చింది చూసుకోండి ఎవ్వరు పట్టద్దు ఎవ్వరు ఇబ్బంది పడద్దు నౌ
ఇది మీకు తెలిసిందే, ఇది తెలిసిందే, ఇది తెలిసిందే, ఇది తెలిసిందే. ఈ 4 లైన్లు మనకి సోది. కొద్దిసేపు 4 లైన్లు పక్కన పెట్టుకో. దేని ద్వారా నీకు ఆడ ఎంట్రీ బాక్స్ ఓపెన్ అయింది? ఇప్పుడు ఎంట్రీ E1 ఎక్కడ పేస్ట్ చేయమని చెప్పేదాన్ని? E1 ని కాలం 0లో, రోలో ఎంత? అలా ఇంకొక ఎంట్రీ బాక్స్ నీకు అవసరం అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ E2 అనదర్ ఎంట్రీ బాక్స్ తీసుకో. E2ని ఏం చేయాలి? కాలం 0నే, బట్ రో 0 అన్నమనుకో. ఇప్పుడు ఒకవేళ సేమ్ అన్నమనుకో, ఏమిస్తుంది ఇక్కడ? ఒక ఎంట్రీ బాక్సే కనపడుతుంది, దాని మీద అది ఓవర్లోడ్ వచ్చేసింది. ఒక ఎంట్రీ బాక్సే కనపడుతుంది, డేటా ఎంటర్ చేసేది ఇది E1లోకి పోద్దా E2లోకి పోద్దా కన్ఫ్యూజ్. వాల్యూ E1లో ఉంది, E2లో కన్ఫ్యూజ్. ఇప్పుడు కాలం 0 అంతే, బట్ ద నెక్స్ట్ రోకి పంపిస్తున్నాం. ఒకవేళ నెక్స్ట్ కాలం పంపించామనుకో అది వేరే విషయం. కానీ ఇప్పుడు నాకు కాలం 0 కాలంలోనే ఉంటున్నా, రో అంటే దాని కింద, అంతే కదా? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో అలా వెళ్ళిపోతుంది. E2 ఇప్పుడు నాకు 2 ఎంట్రీ బాక్సులు వస్తాయి. ఇందులో 11 ఎంటర్ చేసా, ఇందులో 25. ఆ తర్వాత వాల్యూని ఏం చేస్తామో తర్వాత విషయం. ఐ వాంట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. 21 వరకు వాల్యూ కావాలి. దాంట్లో 11 ఉంది కదా, 11 అనే వాల్యూ కావాలి. ఓకేనా? ఆ వాల్యూ కావాలి. రైట్ ప్రోగ్రామ్ యాడ్ 2 ఎంట్రీస్ పెట్టా కదా. ఇప్పుడు నాకు ఇటు వాల్యూ కావాలంటే ఎలా వస్తాయి మరి? నేను ఎంటర్ చేసిన వాల్యూ, యాడ్ 2 ఎంట్రీస్ అండ్ గెట్ ది వాల్యూస్. దాని వాల్యూ నాకు కావాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని వాల్యూ కావాలి. బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎప్పుడు దాని వాల్యూ కావాలి. వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే E1 డాట్ గెట్ అంటే ఏమైందంటే E1లో ఉన్న వాల్యూ తీసుకొచ్చి దేంట్లో స్టోర్ చేస్తున్నా? ఎక్స్లో. ఓకే, E2లో ఉన్న వాల్యూ E2 డాట్ గెట్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ ఒకసారి రావాలి. ఓకే, ప్రోగ్రామ్ లాజిక్ అర్థం చేసుకోండి. E1 పెట్టాను, ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా. ఈ 2 లైన్లు తీసేది మనకి అవసరంలా. ఎంట్రీ పెట్టుకోవాలి. ఎంట్రీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ E1లో. అది ఎక్కడ ప్రింట్ చేయమంటున్నా? రో 0, కాలం 0, రో 0. తర్వాత కాలం 0 అంతే పెట్టుకో, నెక్స్ట్ రోకి పంపించుకోమంటున్నా. దాని యొక్క వాల్యూని తెచ్చుకొని దేంట్లో స్టోర్ చేస్తాను? ఇప్పుడు నేను ఎక్స్లో. దీని యొక్క వాల్యూని తెచ్చి దేంట్లో స్టోర్ చేస్తున్నా? వైలో. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అండ్ ప్రింట్ ఆఫ్ వై అంటే 2 వాల్యూస్ రావాలి. వచ్చింది. ప్రింట్ కావాలి కదా మన దగ్గర, ప్రింట్ కావాలి. ఎందుకు ప్రింట్ కావాలి? 2 లైన్స్ వచ్చినాయి, ప్రింట్ కావాలి. ఈ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవ్వాలంటే మనం ఒక బటన్ ప్రెస్ చేయాలి. గెట్, నీకు వాల్యూ రాలా, వచ్చింది. E1లో ఉన్న వాల్యూ వచ్చి దేంట్లో స్టోర్ అయింది? సమ్ ఎక్స్. E2లో ఉన్న వాల్యూ వచ్చి దేంట్లో స్టోర్ అయింది? E2 డాట్ గెట్లో వాల్యూ దేంట్లో ఉందండి? ఎక్స్. బట్ డోంట్ ప్రింట్ ద వాల్యూ, బికాజ్ ఒక యాక్షన్ జరగాలి. అక్కడ ఒక సబ్మిట్ బటన్ కొట్టాలి, ఒక బటన్ ప్రెస్ చేయాలి. బటన్ ఎలా ప్రెస్ చేయాలి? ఇప్పుడు నువ్వు నౌ ఫోర్త్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్. ఒక్కొక్కటే పెట్టాలి, ఇవన్నీ తర్వాత రాద్దాం మనం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ బటన్. ఈ బటన్ అప్పుడే యాక్షన్ జరుగుతుంది. ఈ బటన్ అప్పుడే యాక్షన్. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, చూసుకోండి. ఫస్ట్ వన్ ఏం చేశా? ఓన్లీ లేబుల్స్ ఎలా పెట్టాలో చూపించా మీకు, అంతే. సెకండ్ వన్ ఏంది? ఎంట్రీస్ ఎలా పెట్టాలో చూసా. ప్రోగ్రామ్ రన్ చేయాలి అక్కడ మనం, జస్ట్ ఓన్లీ ఎలా పేస్ట్ చేయాలో చూసుకున్నాం. అందులో వాల్యూ ఎలా తీసుకోవాలని చెప్పాను? గెట్. వాల్యూని మనం ఉపయోగించాలా? ఇంకా ఉపయోగించే టైం ఉంది. ఉపయోగిద్దామండి. ఎప్పుడు ఉపయోగిస్తామో చూద్దాం. తర్వాత ఏం చేయాలి? బటన్ ఎలా వస్తుంది? ఈ 4 లైన్ కామను, ఇంపోర్ట్ ప్రింటర్ వరకు కామనే. ఓకే, ఇప్పుడు బటన్ ఎలా వస్తుంది? B1 ఈక్వల్ టు బటన్ వచ్చేసింది. B1 డాట్ గ్రిడ్ ఆఫ్ కాలం 0, కాలం ఈక్వల్ టు 0, రో ఈక్వల్ టు 0. ఒక్కొక్క ప్రోగ్రామ్ రాస్తున్నాం, దేనికి ఇండివిజువల్ రాస్తున్నాం, అర్థం చేసుకోండి. ఇప్పుడు బటన్ వస్తుంది అక్కడ, అంతే. చూడండి, బటన్ ఎంత చిన్నగా వచ్చిందో. బటన్ మీద టెక్స్ట్ ఏది మరి? బటన్ మీద టెక్స్ట్ లేదు కదా, బటన్ మీద టెక్స్ట్ రాయాలి కదా. ఇప్పుడు ఇక్కడ బటన్. ఓకేనా? బటన్ ఏం చేస్తున్నా? ఓకేనా? W డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు రైట్. టెక్స్ట్ ఏం పెట్టాను ఇక్కడ? లేదా ఎడిషన్. క్లిక్ జరుగుతుంది, చూడండి, క్లిక్ జరుగుతుంది. ఓకే, నౌ దిస్ ఈజ్ ద కమాండ్ ఈక్వల్ టు, ఇప్పుడు కమాండ్ పెట్టలా, కమాండ్ ఈక్వల్ టు ఎడిషన్. అడిపోమంటున్నా,
ఎడిషన్ ఫంక్షన్కి వెళ్ళమంటుంది. చూద్దాం. ఫంక్షన్ లేదు మన దగ్గర, లేదు కాబట్టి ఏం జరగదు. ఉంటే కదా జరిగేది, ఉంటే కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ముందు వితౌట్ కమాండ్ రాయండి కొద్దిసేపు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ బటన్. బటనే పెట్టా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ప్రోగ్రామ్ ఎలా బటన్ యాడ్ చేయాలో నేర్చుకోండి ఫస్ట్. యాడింగ్ ఎలా, ఆ తర్వాత ఈ బటన్కి ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం. ఈ బటన్కి రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ ఏ బటన్ అండ్ పెర్ఫామ్ యాక్షన్ అండ్ టు పెర్ఫామ్ సమ్ యాక్షన్. ఏదో ఒకటి జరగాలి అక్కడ పక్కన. యూజింగ్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు? కమాండ్ ఈక్వల్ టు ఓకే, ఏ ఫంక్షన్ చెప్తాను ఇక్కడ నేను? ఎడిషన్ ఫంక్షన్. ఏం జరగమని చెప్తాను ఇక్కడ? ఎడిషన్ ఫంక్షన్. అది క్లిక్ చేసినప్పుడు వెళ్తే కంప్యూటర్ ఏమంటుంది? ఎవర్రా నువ్వు అంటుంది. ఫంక్షన్ ఉందా అక్కడ? లేదు కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ఏం డెవలప్ చేయాలి ఇక్కడ? ఫంక్షన్ ఎక్కడ రాయాలి? మెయిన్ ప్రోగ్రామ్ పైన రాయాలా, కింద రాయాలా? పిఎఫ్ ఎడిషన్. ఓకే, వెల్కమ్ టు ఎడిషన్ ఫంక్షన్. ప్రోగ్రామ్ రాయట్లా ఇప్పుడు అప్పుడే, ఓకేనా? ఇదేమో ఫంక్షన్, ఇది మెయిన్ ప్రోగ్రామ్. అర్థమైందా? ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తున్నావు? డయాగ్రామ్ అర్థమైందా లేదా అందరికి క్లియర్? సరే, గ్రూప్ ఆయన పెట్టండి, ఎవరు కాల్ క్లియర్గా అర్థమైందా? బటన్ ఎలా ఉంది? బటన్ ఎలా జరుగుతుంది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ బటన్ అండ్ టు పెర్ఫామ్ సమ్ యాక్షన్. ఏం చేయమంటున్నా? బటన్ యాక్షన్ చేసి. దీన్ని ఏమంటున్నా? ఫంక్షన్. ఇదేంటంటే ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఇదేంటండి? అదేంటి? ఏంటది? ఫంక్షన్. అర్థమండి కొంచెం అన్న? మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి? ఫంక్షన్ ఏంటి? కాల్ ఏంటి? ఎక్కడ కాల్ చేసావు? ఆ ఫంక్షన్ నీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఆ ఫంక్షన్ నీ దగ్గర లేదనుకో, ఏం చెప్పుద్ది ఆన్సర్ మనకి ఇప్పుడు? ఆ ఫంక్షన్ దగ్గర లేకపోతే ఏం చెప్పుద్దండి? డిస్ప్లే ఎర్రర్. ఎడిషన్ లేదు కాబట్టి ఎర్రర్ చెప్పింది. ఎర్రర్ చెప్పి ఆడ యాడ్ ఇచ్చి ఒక్క వదిలేసి మీరు క్లిక్ చేసినా ఎర్రరే. ఓకే, ఇప్పుడు ఉంది కాబట్టి. లేకపోతే మాత్రం ఏమైంది అక్కడ? మన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు ఏమొచ్చింది? ఎన్నిసార్లు నేను రన్ చేస్తే అన్నిసార్లు క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నాకు కావాల్సింది అది కాదు కదా, ఇప్పుడు ఏం జరగాలి? ఈ ప్రోగ్రామ్నే ఇప్పుడు నేను మంచిగా మార్చాలి కదా, అంతే కదా? రైట్ ఏ ప్రోగ్రామ్ చేస్తాను. ఇప్పటిదాకా రాసిన 5 ప్రోగ్రాములు కలిపి ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాయాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫైండ్ ది ఎడిషన్ ఆఫ్ 2 numbers. అంతా ప్రోగ్రామ్ రాయాలి. ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్. ఏం చేయాలి సార్? ఫస్ట్ లేబుల్స్ పెట్టాలా వద్దా? ఏమి ఇవ్వాలి? లేబుల్ ఏమి ఇవ్వాలి? ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఫ్రమ్ పీకే ఇంటర్ ఇంపోర్ట్ స్టార్. చూడడానికి పెద్దగా ఉండదు కానీ దీంట్లో ఏముండదు. ఓకే, డబ్ల్యూ ఈక్వల్ టు పీకే డబ్ల్యూ డాట్ టైటిల్ ఎడిషన్ ప్రోగ్రామ్. ఓకే, డబ్ల్యూ డాట్ జామెట్రీ 600 ఇంటూ 600 అలా మన ఇష్టం. L1 ఈక్వల్ టు లేబుల్ ఆఫ్ డబ్ల్యూ కామా టెక్స్ట్ ఈక్వల్ టు ఎంటర్ ఫస్ట్ నెంబర్ కామా ఎఫ్జీ గిఫ్జీ పెట్టుకుంటే పెట్టుకోవాలి, లేకపోతే లేదు. బీజీ ఈక్వల్ టు రెడ్. ఇది మన రిక్వైర్మెంట్ అండి. 2 లేబుల్స్ మన రిక్వైర్మెంట్. అవి రాసే ఉన్నాయి కదా అక్కడ. లేబుల్ 1 సో అండ్ సో 20, లేబుల్ 2 సో అండ్ సో. ఆ 2 లేబుల్స్ ఆడబెట్టాయి. 2 లేబుల్స్ అక్కడ మనం క్లియర్గా ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఏమైతే 2 లేబుల్స్ ఇచ్చిన తర్వాత 2 ఎంట్రీ బాక్స్లు కావాలి. E1 ఈక్వల్ టు 1 ఎంట్రీ బాక్స్. E1 ఈక్వల్ టు ఎంట్రీ ఆఫ్ డబ్ల్యూ కామా, ఓకేనా, డబ్ల్యూ. E1 డాట్ గ్రిడ్ ఆఫ్. E1 ఎక్కడ ఉండాలి మన దగ్గర? ఇప్పుడు కాలం
కాలం 1లో రో 0లో గుర్తుపెట్టుకోవాలి. నౌ క్లియర్గా చూడండి, ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ అండ్ ఎనీవన్? కాలం 1 రో 1 అక్కడ వచ్చిన వాల్యూ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ ఇది 11. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? సెకండ్ నెంబర్ కూడా తీసుకోవచ్చు. E2 దాని సైజ్ కూడా పెంచుదాం, కొంచెం వెయిట్ చేయండి. E2 ఏంటి? కాలం 1 బట్ రో E3 పెట్టారు సార్. ఓకే కదా, దిస్ ఈజ్ 11, దిస్ ఈజ్ 22 రైటా. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే యాక్షన్ జరగాలి. యాక్షన్ జరగాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? వన్ బటన్ బటన్ యాడ్ చేయాలి. ద బటన్ B1 ఈక్వల్ టు బటన్ ఆఫ్ W, text equal to add. The button name equal to B1 dot 3 dot okay, column 2 and row equal to 0. Sorry, row column column 0. Okay, this is 11, this is 22, perform some action. 11 and 22 perform some action. Now what happens here? ఇప్పుడు ఇక్కడ కమాండ్ ఈక్వల్ టు అడిషన్. ఇప్పుడు ఏం చేయాలండి? అడిషన్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. అడిషన్ ఫంక్షన్ ఏం చేయాలి? మనం అక్కడ కంపల్సరీగా అక్కడ క్రియేట్ చేయాలి. అడిషన్ రైట్. x equal to e1 dot get, y equal to e2 dot get, e2 dot z equal to x plus y print of z. అర్థమైందా లేదా? z equal to x plus y. అమ్మా very good. e1 dot get, e2 dot get the 11 value. Okay, ప్రింట్ ఇందురాలా చెప్తాలే, మీకు తెలియాలని ఆపాలే. ఏం జరిగింది? concatenation, that is string, this value is converting into integer. This value is converting into integer. Now to execute the program. Yes, sir. మన ముందున్న పెద్ద సవాల్ ఏంటి? మన ముందు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎంత డౌట్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్? ఆన్సర్ ఇక్కడే ప్రింట్ అవ్వాలి, బయట కిందికి రావద్దు, ఇక్కడ డిస్ప్లే అవ్వద్దు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆన్సర్ ఇక్కడే రావాలి. ఇప్పుడు అనదర్ లేబుల్ పెట్టుకోవాలి. ఇంతవరకు అందరికీ అర్థమైందిగా, దీన్ని ఇలా ఉంచండి. ఎక్స్పాన్షన్ ఇప్పుడు కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రోగ్రామ్ని. రైట్, అవ ద 7th ప్రోగ్రామ్, దాన్ని ఖరాబ్ ఏం చేయొద్దు. ఓకే, పెర్ఫార్మ్ ద ఆన్సర్. ఇక్కడేమో పెట్టే ప్రోగ్రామ్ అడిషన్ ఆఫ్ ద 2 numbers and print result in Python console, Python shell prompt. ఎక్కడ ప్రింట్ చేసామని ఇప్పుడు పైథాన్ కన్సోల్. ఇప్పుడు ఏం చేయాలి? అండ్ ఏం చేయాలి? అండ్ డిస్ప్లే రిజల్ట్ ఇన్ అవర్ GUI విండో. ఎక్కడ రాయాలని చెప్తున్నా? అక్కడ ఇన్ అవర్ GUI విండో. దీనికి అటాచ్ చేయాలి. ఓకేనమ్మా, అటాచ్ చేయాలి. ఏం చేయాలి? మనం ఇక్కడ వచ్చిన వాల్యూని తీసుకోవాలి. ఇప్పుడు మనం కమాండ్లోకి వచ్చింది, అనదర్ లేబుల్ పెట్టుకోవాలి. ద లేబుల్ ఈజ్ L3.
L3 equal to label of okay, label of L3 L1 లాగానే L3 label తీసుకోవాలి. L1 లాగానే L3 label. This is the label L3 equal to L3. That is the దీన్ని ఏమన్నారంటే ఇక్కడ రిజల్ట్. రిజల్ట్ ని కాలం 0 రో అది 2 లో వచ్చింది కదా, ఇది 3 లో రావాలి, ఇది 4 లో రావాలి, దాని కింద రావాలి. ఏం కాదు, వచ్చిందా? మన ఇష్టం, దానికి ఏదైనా పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? నౌ దిస్ ఇస్ ద రిజల్ట్. ఇప్పుడు మనం ఇచ్చిన ఈ వాల్యూ ఎక్కడుంది? ఇప్పుడు ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేయదు. ఈ జెడ్లో వచ్చిన వాల్యూని ఒక దగ్గర సెట్ చేయాలి. సెట్ దిస్ వాల్యూ ఇంటూ అనేదర్ వేరియబుల్. ఇంతవరకు ఫస్ట్ అందరికి అర్థమైంది. ఫస్ట్ దిస్ ద రిజల్ట్ పెట్టుకో. ఇక్కడ అనేదర్ బాక్స్ కావాలి. ద బాక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టెక్స్ట్ బాక్స్. ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం కోసం ఏం కావాలండి? టెక్స్ట్ బాక్స్. ఇంతవరకు అర్థమైతే మనం గో టు ద నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. కంగారు ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు రిజల్ట్ అనేది పెడుతున్నామండి, విద్దాము. బట్ బిఫోర్ గోయింగ్ టు ద రిజల్ట్, ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది అనేది నాకు కావాలి. మీకు వచ్చిన ఓకే, బట్ ఈ కాన్సెప్ట్ వరకు ఎస్ఆర్ నో ఆల్ ఆఫ్ యూ. కంగారు పడద్దు, వెళ్దాం. ఈ 7th ఫ్లోర్ ఫస్ట్ 6 ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. రేపు కాన్సెప్ట్ ఏంది దాన్ని తీసుకొచ్చి విండోలో డిస్ప్లే చేయటం. ఇప్పుడు ఏమేమి బటన్స్ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఈరోజు? ఏమేమి బటన్స్? లేబుల్ బటన్, మర్చిపోతాను నేను చెప్పడానికి, నేను చెప్తాను నేను మర్చిపోతాను. లేబుల్ బటన్, ఎంట్రీ బటన్ అండ్ బటన్. విడ్జెట్ ఇస్ లేబుల్ విడ్జెట్, ఎంట్రీ విడ్జెట్ అండ్ బటన్ విడ్జెట్. లేబుల్, ఎంట్రీ అండ్ బటన్, 3 విడ్జెట్స్ డిస్కస్ చేసాం. టుమారోస్ క్లాస్ దాన్ని మన దగ్గర డిస్ప్లే చేయాలి, తీసుకొచ్చి. దాన్ని ఏమంటాం మన దగ్గర? టెక్స్ట్ బాక్స్. ఇంతవరకు ప్రాక్టీస్ చేయాలి. ఈ కన్యూ ఫర్ టుమారో. ఎక్కడి నుంచి రావాలి టుమారో రోజు మన క్లాస్లో?